హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్. మనం ఇంతకుముందు వీడియోస్లో అంతా సెక్షన్ 4లో పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 8 మార్క్స్ ఉండే సెక్షన్లో ఏ చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందని ఈ వీడియోస్లో డిస్కస్ చేశాను. అండ్ క్లియర్గా ఈ వీడియోస్ మీరు ఫాలో అవుతే డెఫినెట్గా మీ చేతిలో 40 మార్క్స్ ఉన్నట్టే. జస్ట్ నామినల్ ప్రిపరేషన్తో హ్యాపీగా 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో సెక్షన్ 3లో లాస్ట్ క్వశ్చన్ అయిన 28 క్వశ్చన్ మనకి డెఫినెట్గా పాలినామియల్స్ గ్రాఫ్ నుంచే ఇవ్వబడుతుందని బ్లూ ప్రింట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. మీ టీచర్స్ కూడా ఆల్రెడీ మీకు ఈ విషయం చెప్పుంటారు. ఈ క్వశ్చన్ నెంబర్ 28 చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 4 మార్క్స్ డెఫినెట్గా మీ చేతిలో ఉన్నట్టే. జస్ట్ ఒక 10 మినిట్స్ మీరు ఒక ఇన్ఫర్మేషన్ వింటే చాలు హ్యాపీగా 4 out of 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అసలు పాలినామియల్స్ గురించి అండ్ దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి మనకందరికీ చాలా బాగా తెలుసు. సో బేసిక్ ఇన్ఫర్మేషన్, పాలినామియల్స్ని రకరకాల పాలినామియల్స్ ఉన్నాయి. వాటిల్లో మెయిన్గా మనం ఎక్కువగా వర్క్ చేసేది లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉండే పాలినామియల్ అని, అంటే సపోజ్ p ఆఫ్ x ఈక్వల్ టు 2x + 3 అని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్కి హైయెస్ట్ పవర్ లేదా ఎక్స్కి పవర్ అనేది 1 ఉంది కాబట్టి దాని డిగ్రీ 1 అవుతుంది. సో డిగ్రీ 1 ఉంటే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అని పిలుస్తాం. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 ఉండే పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ p ఆఫ్ x ఈక్వల్ టు x² - 7x + 10. సో ఇది చూస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ అనే విషయం మనకి క్లియర్గా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మనం ఎక్కువగా వర్క్ చేసేది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్తోనే, ఎందుకంటే మనకు ఒక చాప్టర్ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంది. దాంట్లో కూడా ఇదే కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేస్తాం. ఎస్పెషల్లీ ఈ పాలినామియల్ మీద మనం జీరోస్ కనుక్కొని రిలేషన్షిప్ చెక్ చేయడం, ఒకవేళ జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ కనుక్కోవడం, ఇలా చాలా రకాలైన వర్క్స్ మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ మీద చేస్తూ ఉంటాం. అలాగే క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 3 ఉండే పాలినామియల్, అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ 3 ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తే మనకి క్లియర్గా డిపెండ్స్ ఆన్ డిగ్రీ మనం లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్, ఇంకా వెళ్తే బై క్వాడ్రాటిక్, క్వింటిక్, 60 అని ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి ఈ మూడింటి మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం 10th క్లాస్లో. అది కూడా ఎస్పెషల్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్ మీదే. ఇప్పుడు ఈ పాలినామియల్స్కి గ్రాఫ్ వేస్తే, మిమ్మల్ని ఎవ్వరూ గ్రాఫ్ వేయమని అడగరు, వాళ్ళే క్లియర్గా గ్రాఫ్ ఇస్తారు. ఆ గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఏ పాలినామియల్కి ఎలాంటి గ్రాఫ్ వస్తుందన్న విషయం మీకు క్లియర్గా తెలిస్తే కొన్నిసార్లు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ఉపయోగపడవచ్చు. ఇప్పుడు మీరు లీనియర్ పాలినామియల్కి, ఇప్పుడు ఇక్కడ p ఆఫ్ x ఈక్వల్ టు 2x + 3 అని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2x + 3ని మీరు 0కి ఈక్వేట్ చేస్తే 2x + 3 ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు -3, x ఈక్వల్ టు -3/2 అవుతుంది. అంటే x వాల్యూ -1.5 అవుతుంది, వైకి ఏ వాల్యూ పెట్టినా సరే. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్తో మీరు గ్రాఫ్ కనుక వేస్తే, లేదా గ్రాఫ్ ఎవరైనా ఇస్తే, సింపుల్గా గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ డైరెక్షన్లో -1.5 దగ్గర ఈ స్ట్రైట్ లైన్ కట్ అవుతుంది. క్లియర్గా చెప్తున్నాను, లీనియర్ పాలినామియల్కి స్ట్రైట్ లైన్ మాత్రమే వస్తుంది. ఇది కూడా మీరు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లీనియర్ పాలినామియల్కి గ్రాఫ్ ఎప్పుడు స్ట్రైట్ లైనే వస్తుంది. ఇదే వర్డ్ మనకి 33 క్వశ్చన్లో కూడా లీనియర్ ఈక్వేషన్స్ అని వాడతాం. లీనియర్ ఈక్వేషన్స్కి గ్రాఫ్ వేస్తే అక్కడ కూడా స్ట్రైట్ లైనే వస్తుంది. సో లీనియర్ పాలినామియల్కి గ్రాఫ్ వేసినా కూడా స్ట్రైట్ లైనే వస్తుంది. అలాగే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇక్కడ ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం కదా, p ఆఫ్ x ఈక్వల్ టు x² - 7x + 10 అని. దీనికి గ్రాఫ్ వేస్తే, సపోజ్ ఇక్కడ తీసుకుంటున్న గ్రాఫ్ చూడండి, దీనికి గ్రాఫ్ వేస్తే యాక్చువల్గా ఈ పాలినామియల్కి మీరు జీరోస్ కనుక్కుంటే 2,5 అనేది జీరోస్ అవుతాయి. అంటే మీరు నార్మల్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తే 2,5 అనేది దీనికి జీరోస్ అవుతాయి. ఇప్పుడు మీరు ఈ గ్రాఫ్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నా ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ వేస్తే వచ్చే గ్రాఫ్ ఎప్పుడు ఇలా యూ షేప్లో ఉంటుంది. ఈ యూ షేప్నే పారాబోలా అని పిలుస్తాం. క్లియర్గా చెప్తున్నాను, పారాబోలా అని పిలుస్తాం. తెలుగులో దీన్నే పరావలయం అని పిలుస్తారు. సో ఈ పారాబోలా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పారాబోలా యూ షేప్లో ఉండి ఎక్స్ యాక్సిస్ని 2 వేరు పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే, ఇట్లా జూమ్ చేసి అబ్జర్వ్ చేస్తే క్లియర్గా 2 and 5 దగ్గర ఈ యూ షేప్ కట్ అవుతుంది. ఈ 2 and 5 అనేది ఏంటి? మనం తీసుకున్న పాలినామియల్కి వచ్చిన శూన్యాలు లేదా జీరోస్. సో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటున్నప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఏవైతే జీరోస్ వస్తాయో ఆ వాల్యూస్ దగ్గరే మనం వేస్తున్న గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది లేదా కట్ చేస్తాయి అన్నది
ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని తీరాలి. సో ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే 2,5 దగ్గర కట్ అవుతున్నాయి కాబట్టి 2,5 అనేది ఇచ్చిన పాలినామిల్కి ఖచ్చితంగా జీరోస్ అవుతాయి. సో కొన్నిసార్లు గ్రాఫ్ చూపించి జీరోస్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలా యూ షేప్ వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ పాలినామియల్. అలాగే మనం క్యూబిక్ పాలినామియల్ తీసుకుంటే అక్కడ మనకి యూ షేప్ అనేది రాదు, ఒక కర్వ్ లాగా వస్తుంది. మీరు ఒకసారి చూడండి, క్యూబిక్ పాలినామియల్కి డెఫినెట్గా మనకి 3 జీరోస్ ఉంటాయని తెలుసు. ఏదో ఒక క్యూబిక్ పాలినామియల్ తీసుకుందాం, దానికి జీరోస్ ఏవైతే వస్తాయో ఆ నెంబర్స్ దగ్గరే ఈ గ్రాఫ్ క్లియర్గా ఎక్స్ యాక్సిస్ మీద కట్ అవుతుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మనం తీసుకున్న పాలినామియల్స్కి ఏవైతే జీరోస్ ఉంటాయో ఆ జీరోస్ లేదా ఆ వాల్యూస్ దగ్గర మనం డ్రా చేసుకున్న గ్రాఫ్ కట్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ని. ఇది బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 28లో ఏ క్వశ్చన్స్ ఇచ్చినా 99% అన్ని క్వశ్చన్స్ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్కి సంబంధించిన గ్రాఫ్ మీద ఇవ్వడం జరుగుతుంది. సో క్వాడ్రాటిక్ పాలినామియల్కి సంబంధించిన గ్రాఫ్ ఎప్పుడు మనకి ఖచ్చితంగా పారాబోలా, తెలుగులో అయితే పరావలై మాత్రమే వస్తుంది. ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న గ్రాఫ్ తీసుకుంటున్నాను, క్లియర్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కనపడుతున్నాయి, యూ షేప్ క్లియర్గా కనపడుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యూ షేప్ చూడండి జాగ్రత్తగా, ఎక్స్ యాక్సిస్ని -2 దగ్గర అలాగే +5 దగ్గర, -2 దగ్గర +5 దగ్గర కట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇది ఇలా చూపించి వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ క్లియర్గా చెప్పొచ్చు, పారాబోలా. సో ఇక్కడ మనకి టోటల్గా 4 క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఒక గ్రాఫ్ చూపిస్తూ మనకి 4 క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో ఎక్కువ సార్లు మీరు ఏ మోడల్ పేపర్ తీసుకున్నా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి సంబంధించిన గ్రాఫ్ ఇచ్చి ఆ షేప్ ఏ షేప్ అంటారు, చాలా మంది చూడగానే యూ షేప్ అని రాసేస్తూ ఉంటారు, విచ్ ఈస్ రాంగ్. ఖచ్చితంగా మీరు ఈ వర్డ్ రాసి తీరాల్సిందే. పారాబోలా, తెలుగులో అయితే పరావలయం అని ఖచ్చితంగా రాయాల్సిందే. సో దీన్ని వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ గ్రాఫ్, పారాబోలా. ఈ క్వశ్చన్ రాస్తున్నాను, ఆన్సర్ కూడా మెన్షన్ చేస్తున్నాను. వాట్ ఆర్ ద జీరోస్, జీరోస్ ఏంటి అంటున్నారు. సో క్లియర్గా ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైతే కట్ అవుతుందో -2 and 5. సో వాట్ ఆర్ ద జీరోస్ అన్నారు కాబట్టి -2, 5 ఆర్ ద జీరోస్ అని రాయాలి. హౌ మెనీ జీరోస్, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. అంటే వాల్యూస్ దగ్గర కట్ చేస్తుంది కాబట్టి 2 జీరోస్ అని రాస్తారు. కొన్నిసార్లు వాళ్ళు వాట్ ఈస్ ద పాలినామియల్ విచ్ రిప్రజెంట్స్ దిస్ గ్రాఫ్ అంటే మనకి క్లియర్గా ఒక గ్రాఫ్ కనపడుతుంది. గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని -2 and 5 దగ్గర కట్ చేస్తుంది అనే విషయం క్లియర్గా కనపడుతుంది. దీన్ని చూసి వాళ్ళు పాలినామియల్ రాయమంటారు. మనకు ఆల్రెడీ మనం నేర్చుకున్నది వెన్ ద జీరోస్ ఆర్ గివెన్, జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ రాయడం మనకు తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ -2ని ఆల్ఫా +5ని బీటా అనుకొని పాలినామియల్కి సంబంధించిన ఫార్ములా P(x) = K of x² - α + β of x + α × β తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే అఫ్కోర్స్ ఇది ఒక్కటే కాస్త క్యాలిక్యులేషన్ ఉండేది. సో ఇది కూడా అడుగుతారు. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద షేప్ అని, హౌ మెనీ జీరోస్ అని, వాట్ ఆర్ ద జీరోస్ అని, వాట్ ఈస్ ద పాలినామియల్ అని, అండ్ కొన్నిసార్లు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆ 2 జీరోస్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. -2 and +5 యాడ్ చేస్తే మనకి +3 వస్తుంది. కొన్నిసార్లు వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఇక్కడ ఉండే జీరోస్ని మల్టిప్లై చేస్తే -2 and 5 మల్టిప్లై చేస్తే -10. సో ఒక గ్రాఫ్ మీకు చూపిస్తూ దీని మీద షేప్ ఏంటి అని, అలాగే వాట్ ఆర్ ద జీరోస్ అని, హౌ మెనీ జీరోస్ అని, వాట్ ఈస్ ద పాలినామియల్ అని, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ జీరోస్ అని, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని, ఇలా రకరకాల క్వశ్చన్స్ ఒక 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 8 క్వశ్చన్స్లో మీరు డెఫినెట్గా ఒక 4 మాత్రమే మీరు క్వశ్చన్ పేపర్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇది మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పారాబోలా డ్రా చేసేటప్పుడు అన్నిసార్లు ఇలా ఓపెన్ అప్వర్డ్స్ అంటే పై వైపుకే ఓపెన్ ఉండేట్టు కాకుండా కొన్నిసార్లు ఇలా కూడా చూపిస్తారు. ఇలా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా ఎప్పుడు వస్తుంది అంటే మనం తీసుకున్న పాలినామియల్కి x² ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలినామియల్కి ఇక్కడ చూడండి x² అనే దానికంటే ముందుండే నెంబర్ సో నెగిటివ్ కనుక అయితే అంటే P(x) = -3x² సంథింగ్ రాస్తున్నది. ఇక్కడ x² కోఎఫిషియంట్ కనుక నెగిటివ్ అయితే ఈ x² కోఎఫిషియంట్ మనం ఏమని చెప్పొచ్చు, జనరల్గా ఏ అని చెప్పొచ్చు. ఎందుకు ax² + bx + c అనేది జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఏ వాల్యూ నెగిటివ్ అయితే, ఏ వాల్యూ 0 కంటే తక్కువ ఉంటే పారాబోలా ఇలా ఓపెన్ డౌన్వర్డ్స్ వస్తుంది. ఏ వాల్యూ పాజిటివ్ అయితే
పారాబోలా ఓపెన్ అప్వర్డ్స్ వస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా కాసేపు ఇదంతా పక్కకి పెడతాం. ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్కి సంబంధించిన గ్రాఫ్ మీద మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ గ్రాఫ్? క్లియర్గా పారాబోలా అని రాస్తాం. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? మీకు యూ షేప్ కనపడుతుంది, పారాబోలా షేప్ కనపడుతుంది అంటే డెఫినెట్గా 2 జీరోస్ ఉన్నట్టే. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొన్నిసార్లు మీరు లేదా వాళ్ళు ఇచ్చిన గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్షన్ కాకుండా ఒక పర్టికులర్ నెంబర్ దగ్గర టచ్ చేస్తూ వెళ్తుంది. ఇంకోసారి చూడండి, ఇక్కడ 3 దగ్గర టచ్ చేసి వెళ్ళిపోయి. సో ఇలా ఉన్నప్పుడు మనకు ఒకటే నెంబర్ కనపడుతుందని కొంతమంది హౌ మెనీ జీరోస్ అంటే 1 జీరో అని రాస్తారు, విచ్ ఈస్ రాంగ్. ఖచ్చితంగా 2 జీరోస్ ఉన్నట్టే, ఎందుకంటే ఈ పారాబోలా షేప్ వచ్చిందంటే 2 జీరోస్ ఉన్నట్టే. మరి సెకండ్ నెంబర్ ఏంటి అంటే అక్కడ ఉండే నెంబర్నే 2 సార్లు తీసుకోవాలి మీరు. సో హౌ మెనీ జీరోస్ అంటే 2 జీరోస్. వాట్ ఆర్ ద జీరోస్ అంటే అక్కడ ఏ వాల్యూస్ అయితే కనపడుతున్నాయో అవి రాస్తాం. 2 వేరు కనపడితే అది రాస్తాం. ఒకే నెంబర్ దగ్గర టచ్ చేస్తుందంటే అదే నెంబర్ని 2 సార్లు రాస్తాం. అది క్లియర్గా మెన్షన్ చేయాలి. వాట్ ఈస్ ద పాలినామియల్ అంటే ఖచ్చితంగా ఆ ఫార్ములా వాడి ఆ నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి, అలాగే వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఏ అంటే పారాబోలా పైకి ఓపెన్ అయితే ఏ వాల్యూ పాజిటివ్ అవుతుంది, కింద వైపుకి ఓపెన్ అయితే ఏ వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ కనుక మీరు కరెక్ట్గా మైండ్లో పెట్టుకుంటే వాట్ ఈస్ ద షేప్, హౌ మెనీ జీరోస్, వాట్ ఆర్ ద జీరోస్, వాట్ ఈస్ ద పాలినామియల్, సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఏకి సైన్ ఏంటి, ఈ 8 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా మీ మైండ్లో పెట్టుకుంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఎలాంటి పాలినామియల్ ఇచ్చినా ఈ 8 క్వశ్చన్స్లో నుంచే మీకు 4 క్వశ్చన్స్ అడుగుతారు. ఇది కనుక మీరు క్లియర్గా మైండ్లో పెట్టుకుంటే 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. దీంట్లో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేవు ఎక్సెప్ట్ ఈ పాలినామియల్ కనుక్కోమని అడిగే చోట తప్ప. సో చాలా కేర్ఫుల్గా మీరు ఫాలో కాగలిగితే 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. సో ఖచ్చితంగా మీకు మోడల్ పేపర్స్లో క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. ఇదే పర్టికులర్ పాలినామియల్ చాప్టర్ నుంచి గ్రాఫ్ ఇచ్చి దాని మీద రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ నేను చూపించిన 8 క్వశ్చన్స్ నుంచే మోస్ట్లీ 4 క్వశ్చన్స్ వస్తాయి. సో హోప్ యూ కెన్ ఫాలో దట్ వన్. సో ఖచ్చితంగా ఒక 2-3 ప్రాబ్లమ్స్ కనుక మీరు చేశారంటే 4 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. డెఫినెట్గా చాలా ఈజీగా స్కోర్ చేయగలిగిన పర్టికులర్ ప్రాబ్లం ఇది. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ లెక్కల మాస్టారు హరగోపాల్.